భారత్కి దేశంలోని ద్రోహులే కాదు, ప్రపంచవ్యాప్త ద్రోహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ ద్రోహులు భారత్ గురించి ఎప్పుడు నెగిటివ్గానే ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార ఇండెక్స్లు ఇచ్చేటటువంటి సంస్థలు ఒక విచిత్రమైనటువంటి పనులు చేస్తుంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి ర్యాంకింగ్లు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ దేశంలో 85 లక్షల మందికి, 85 కోట్ల కుటుంబాలకి, లక్షలు కాదు 85 కోట్ల కుటుంబాలకి ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రతి నెల ఉచిత బియ్యం ఇస్తుంది. 85 కోట్ల మంది, 1,140,000 కోట్ల జనాభా ఉన్నటువంటి 1,40,000 టోటల్గా చూసుకుంటే కనుక 140 కోట్ల జనాభా కలిగించే దేశంలో 85 కోట్ల జనాభాకి ఆల్రెడీ ఆహారం అది అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి చోట్ల ఆహార భద్రత లేదంటూ ఆహారానికి సంబంధించినటువంటి సెక్యూరిటీలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశంలో ఆకలి ఉందంటూ రాసుకొస్తుంటారు. విచిత్రం ఏంటంటే జింబాబ్వే మనకంటే ర్యాంకింగ్స్లో మెరుగ్గా ఉంది. ఏది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనకంటే ఆకలి తక్కువగా ఉన్న దేశాల్లో ఉంది. బట్ అలాంటి దేశానికి మనం 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా సాయంగా పంపిస్తున్నాం. అంటే మన సాయం అందుకున్న దేశమేమో ఆకలి తీరిపోయిందట, తక్కువగా ఉందట మనకంటే, మనం ఆకలితో ఉన్నామని చెప్పి తప్పుడు వక్రీకరణ చేసేవాళ్ళు ఉన్నారు.